मैक्सिवल चैनल को स्वागतम सुस्वागतम। डीजे 19 డేస్ లో కలెక్షన్స్ అదే దూకుడు కొనసాగిస్తుంది డీజే। ఒక్కొక్క రోజు పెరిగే కొద్దీ థియేటర్లో తగ్గుతున్నప్పటికీ ఉన్న థియేటర్లో ఫుల్ ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి। ఇప్పటికే 150 కోట్లు అవలేలగా క్రాస్ చేసినటువంటి డీజే 200 కోట్ల క్లబ్ లో చేరడానికి పరుగులెడుతుంది। నైజాం, సీడెడ్, కృష్ణా, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, ఈస్ట్, వెస్ట్ అని తేడా లేకుండా ప్రతి చోట కలెక్షన్ల సునామీనే। ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే యుఎస్ఏలో జస్ట్ 1 మిలియన్ దగ్గరలోనే ఉండడం కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినప్పటికీ ముందు అది కూడా కొంచెం బాగానే కలెక్షన్స్ రాబట్టే అవకాశం అయితే విపరీతంగా కనిపిస్తుంది। పాజిటివ్ టాక్ గానే ఉన్నట్లయితే మూవీ మాత్రం పీక్స్ కి వెళ్ళిపోతుంది। నెగిటివ్ టాక్ తో స్టార్ట్ అయ్యి కూడా పాజిటివ్ టాక్ గా మారి హిట్ అవ్వడం ఈ చిత్ర ఘన విజయంగా చెప్పుకోవచ్చు। ఎవరు ఎన్ని కామెంట్లు చేసినప్పటికీ ఎన్ని రూమర్స్ సృష్టించినా డీజే మాత్రం నిలబడింది, అంచనాలు తల్లకిందులు చేసింది। వాస్తవం చెప్పాలంటే ఇది కంటెంట్ ఉన్న మూవీని కాదు, మూవీలో కూడా మంచి కంటెంట్ చూపించాడు డైరెక్టర్ హరీష్ శంకర్। బన్నీని బలంగా నమ్మి తీసిన సినిమా ఇదని ఓ షోలో హరీష్ శంకర్ చెప్పారు। ఆ నమ్మకాన్ని 100% నిజం చేసి చూపించాడు బన్నీ బాబు। క్యారెక్టర్ల మధ్య తేడాని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో హరీష్ శంకర్ మలచడం నిజంగా ప్రశంసించదగ్గ విషయమే। జనరల్ గా స్టోరీని నమ్మి తీస్తారేమో గాని హీరోని నమ్మి తీయడం మాత్రం ఈ చిత్రంలో నిజంగా సెన్సేషన్ గా చెప్పుకొనే తీరాలి। మరికొన్ని రోజులు దాటితే ఇంకొంచెం కలెక్షన్స్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది। మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి।